ఎనగాక మొన్నే కదా కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పెట్టుబడులు అయ్యే వస్తాయి సరిగ్గా మనం పరిపాలన చేస్తే. మనం పరిపాలన చేసే సందర్భంలో ఫాక్స్‌కాన్ వచ్చింది. వచ్చి తెలంగాణలో పెడతానంది. మనోడు అంతా సిద్ధం చేశాడు. చివరి నిమిషంలో ₹3,000,00,00,000 క్యాష్ బెనిఫిట్ ఇచ్చి మహారాష్ట్ర ఎత్తుకుపోయిందన్నది. మహారాష్ట్రే కాదు ఫాక్స్‌కాన్ కర్ణాటకలో కూడా ఉంది. ఇప్పుడు అది కాస్త తనది ఎక్స్‌పాండ్ చేసుకుంటోంది. ఫాక్స్‌కాన్ వాస్తవంగా యాపిల్‌కి సంబంధించినటువంటి విడిభాగాలు తయారు చేసేటటువంటి సంస్థ. కర్ణాటకలో ఉన్నటువంటి ఫాక్స్‌కాన్ యూనిట్‌లో భారీగా ఉద్యోగాలిస్తోంది. కేవలం 9 నెలల్లో 30,000 మందికి ఉద్యోగాలిచ్చింది. ఇది ఎకనామిక్స్ టైమ్స్ కథనం ప్రకారం తెలుస్తున్నటువంటిది. అందులో అత్యధికంగా మహిళలే. బెంగుళూరు సమీపంలోని దేవనహళ్లిలో ఫాక్స్‌కాన్ దేశంలో రెండో అతిపెద్ద ఐఫోన్ తయారీ యూనిట్ నడుపుతోంది. 300 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ ఫ్యాక్టరీలో ఇటీవల నియామకాలను భారీగా పెంచింది. ప్రస్తుతం యూనిట్‌లో మొత్తం సిబ్బందిలో దాదాపు 80% మంది మహిళలే ఉన్నారు. వీళ్ళలో చాలామంది ఫ్రెషర్లే. ట్రైనింగ్ ఇచ్చి మరి నడుపుతోంది వాళ్ళకి. ఇక్కడ తొలుత ఐఫోన్ 16 మోడల్‌ను ఉత్పత్తి చేస్తే ఇటీవల ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మోడల్స్ తయారీని కూడా ప్రారంభించారు. అదే సందర్భంలో ఇక్కడ ఉత్పత్తి చేస్తున్న ఐఫోన్‌లో 80% విదేశాలకు ఎగుమతి కూడా చేస్తున్నారు. వచ్చే ఏడాది నాటికి యూనిట్‌లో మొత్తం సిబ్బందిని 50,000కి పెంచాలని ఫాక్స్‌కాన్ భావిస్తుందట. ఉద్యోగుల కోసం ప్లాంట్ ప్రాంగణంలోనే అనేక సౌకర్యాలు ఇస్తున్నారు. అక్కడే ఇళ్లు కట్టిస్తున్నారు. వైద్యం, విద్యా సదుపాయాలు అందిస్తున్నారు. దీంతో యూనిట్ కాస్త మినీ టౌన్‌షిప్‌గా మారిపోయింది. ఫాక్స్‌కాన్ తొలి ఐఫోన్ తయారీ ప్లాంట్‌ని తమిళనాడులో ఏర్పాటు చేస్తే ప్రస్తుతం అక్కడే 41,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీళ్లలో కూడా అత్యధికంగా మహిళలే ఉన్నారు. డిజైన్, టెక్ సంబంధిత విభాగాల్లో మహిళలను అగ్రగాములుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఇంతకుముందే ఫాక్స్‌కాన్ చెప్పుకొచ్చింది.